వెల్కమ్ టు సింప్లీ కుకింగ్. ఈరోజు మన రెసిపీ సేమియా పాయసం. మనం ఈ పాయసం చేసేప్పుడు ఒక్కోసారి పల్చగా నీళ్ళలాగా ఉంటుంది, అలాగే కొన్ని గంటలు గడిచిన తర్వాత గట్టి పడిపోతుంది. సో ఈ వీడియోలో మనం పర్ఫెక్ట్ కొలతలతో టేస్టీగా సేమియా పాయసాన్ని ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక కడాయిలో 2 టీ స్పూన్స్ నెయ్యి తీసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత ఇలాగా డ్రై ఫ్రూట్స్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. అదే కడాయిలో 1 కప్పు సేమియా తీసుకొని దోరగా వేయించుకోవాలి. సేమియా కూడా వేగిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు, 3 కప్పుల పాలు పోసుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇంకా 2 నిమిషాలు మరగనివ్వాలి. ఇలాగా మీగడ కట్టకుండా పక్కన ఉన్న మీగడని ఇలాగా తీస్తూ పాలని మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియాని అందులో వేసి ఉడికించుకోవాలి. సేమియా వేసిన వెంటనే ఉండలు కట్టకుండా ఇలాగ మిక్స్ చేసుకోవాలి. సేమియా ఉడికిన తర్వాత 1 కప్పు పంచదార తీసుకొని అందులో వేసి ఇలాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే ఇలాగ 4 బాదం పప్పుల్ని మిక్సీలో వేసి కానీ లేకపోతే దంచుకొని కానీ పొడిగా చేసి అందులో వేసి మిక్స్ చేసుకోవాలి. చివరిగా డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసుకోండి. బాదం పొడిని వేయడం వలన ఈ సేమియా పాయసం పలచగా కాకుండా కొంచెం చిక్కగా ఉండి టేస్టీగా ఉంటుంది. మనం స్టవ్ ఆఫ్ చేసి ఈ పాయసం 5 నిమిషాలు చల్లారిన తర్వాత అందులో కాచి చల్లార్చిన 1 కప్పు పాలని వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి ఎక్కువసేపు గట్టిపడకుండా ఉంటుంది. పాయసాన్ని అన్ని కొలతలతో ఇలా గనుక చేసినట్లయితే టేస్టీగా వస్తుంది. బాదం పొడిని వేస్తే ఇంకా టేస్టీగా చిక్కగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.